హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్ట్రాటజీ గురించి, ముఖ్యంగా ఏంటంటే సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఆప్షన్స్ ద్వారా మనం మంచి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూస్తే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్టు. ఎందుకు ఇంపార్టెంట్ సపోర్ట్ అంటున్నానంటే, సో ప్రీవియస్గా మార్కెట్ డ్రాప్ అయింది, మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళడం జరిగింది. సో చూడండి, ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ ఏమైందంటే బ్రేక్ డౌన్ అనేది జరిగింది. బ్రేక్ డౌన్ అంటే కిందకు వచ్చేసింది. సో బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనం ఇమీడియట్గా పుట్ అనేది బై చేస్తాం. దిస్ ఈజ్ బెస్ట్ డైరెక్ట్ సింపుల్ ఆప్షన్ అనమాట. దానికంటే కూడా బెస్ట్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేయొచ్చు ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కేసులో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఈ కేసులో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది ప్రీవియస్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అప్పుడు కూడా ఏంటంటే మనం డైరెక్ట్గా కాల్స్ అనేది బై చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ఆప్షన్ ఇది. బట్ ఇక్కడ కొద్దిగా ట్రికీ సిచ్యువేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో బ్రేక్అవుట్ అయింది, డైరెక్ట్గా పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ అయింది, డైరెక్ట్గా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. బట్ బిఫోర్ దట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పుల్ బ్యాక్ అనేది కూడా జరిగింది. అఫ్కోర్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి చాలా చిన్నదిగా అనిపిస్తుంది. బట్ ఈ యొక్క హై నుంచి కూడా ఈ ప్రీవియస్ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ హై నుంచి కూడా మనం లోపలికి అనేది చూస్తే దగ్గర 115 పాయింట్లు పైన ఉందన్నమాట. 117 పాయింట్లు ఉంది. సో ఎవరైతే నేకుడుగా ఆప్షన్ అనేది బై చేసి ఇక్కడ హోల్డ్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, అరే యార్, నేను తీసుకున్న డెసిషన్ రాంగు, అండ్ మనం తీసుకున్న బ్రేక్అవుట్ ఏదైతే ఉందో, చూస్తున్న బ్రేక్అవుట్ ఇది డెఫినెట్గా ఫెయిల్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. దానికోసం మనం ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ మరి డెఫినెట్గా మనం బ్యాక్ టెస్ట్ చేసినా సరే మంచి రిజల్ట్ వస్తుంది. బట్ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే బ్రేక్ డౌన్ జరిగింది, మళ్ళీ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ జరిగింది. ఓకే, సో ద పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్గా ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కదా, అంటే బ్రేక్ డౌన్ అయిందంటాం. బట్ అయినప్పుడు కూడా కొద్దిగా పైకి వెళ్ళింది. డెఫినెట్గా ఆ టైంలో ఎవరైతే పుట్ ఆప్షన్ బై చేస్తున్నారో వాళ్ళు లాస్ అనేది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ డేటున బ్రేక్అవుట్ అయిందనేది ఒకసారి చూద్దాం. చూసి ఆ రోజు మనం ఇప్పుడు ఇది ఫ్రైడే 9th అనేది జరిగిందనమాట. ఫ్రైడే 9th అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ 320కి అలా చూసేసి ఓకే, ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ ఇక్కడ వీక్ అయిపోయింది అని చెప్పేసి మనకు అనిపించింది బేస్డ్ ఆన్ ద సింపుల్ బ్రేక్ డౌన్ అనమాట. ప్రస్తుతానికి నేను సిమ్యులేటర్కి వెళ్ళి ఏం చేస్తున్నానంటే 9th జనవరి సెలెక్ట్ చేస్తున్నా. టైం వచ్చేసరికి 3:27 మనం ట్రేడ్ అనేది డిప్లాయ్ చేస్తున్నాం. ద పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన వ్యూ వచ్చేసరికి సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది కదా, టెక్నికల్గా మన వ్యూ బేరిష్ అనమాట. సో ఇక్కడ కర్సర్ పెడితే మనకి రఫ్గా క్లోజింగ్ ప్రైస్ అనేది అరౌండ్ 25,670 ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఎంత మనీకి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. అందుకని నేనేం చేస్తున్నా అంటే 25,700 కాల్ అనేది సేల్ చేస్తున్నాను. 1-2 స్ట్రైక్స్ అనేది గ్యాప్ ఇచ్చి థర్డ్ దాన్ని బై చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ అండి. ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో మనకి మ్యాక్స్ ప్రాఫిట్ 8.9% ఉంది. మ్యాక్స్ లాస్ వచ్చేసరికి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 13.53% లాస్ అయితే ఉంది. ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ 55% ఉంది, విచ్ ఈజ్ అ గుడ్ ఫ్యాక్టర్ అనమాట. రైట్ నౌ నేను ఏం చేస్తున్నా అంటే, దీన్ని 5 minutes టైం ఫ్రేమ్ అనేది తీసుకొని ఆటో ప్లే అనేది చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ప్రాఫిట్ లాస్ అనేది ఎలా మారుతుంది అనేది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ కేసులో మనం 50% స్టాప్ లాస్ రూల్ అనేది ఫాలో అవుదాం. సో ఇక్కడ 50% అంటే అప్రాక్సిమేట్గా 3,000 లాస్ వచ్చింది అనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోదాం. దిస్ ఈజ్ అవర్ సింపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ని బట్టి, అంటే పిఎన్ఎల్ ఎగ్జిట్ అనమాట ఇది. ఇప్పుడు నేను స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తున్నాను. మనం ఇక్కడ చూడగానే ఫస్ట్ ఐ థింక్ గ్యాప్ డౌన్ అయినట్టుంది, 2,000 దాకా ప్రాఫిట్ చూపించింది. ఓకే, సో అరౌండ్ 70-80% ఏదైతే మనం రిస్క్ తీసుకున్నామో దాని ప్రకారం ప్రాఫిట్ అయితే వచ్చేసింది. బట్ ఎంత లాస్ వస్తుంది అనేది కూడా చూద్దాం. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే, లాస్ గురించి నేను మాట్లాడుతున్నానంటే, ఇక్కడ బ్రేక్ డౌన్ అయిన తర్వాత సీదా ఇలా కిందకి వెళ్ళిపోలేదు ఈ పర్టికులర్ స్టాక్. ఏమైందంటే ఇక్కడ మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టింది, ఎందుకంటే స్ట్రాంగ్గా బౌన్స్ అయింది కదా. సో ఈ సిచ్యువేషన్లో మనం ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తాం, ఎంత లాస్ వచ్చిందని తెలుసుకోవడం గురించి దీని అనమాట. నేనేం చేస్తానంటే 15 minutes టైం ఫ్రేమ్ అనేది తీసుకొని ఆటో ప్లాన్ చేస్తున్నాను. సో 3,000 రూపాయల దాకా వచ్చేసింది మనకి ప్రాఫిట్. మనం బుక్ చేసుకోవచ్చు యాక్చువల్గా, ఎందుకంటే మన ప్రాఫిట్ వచ్చేసరికి 3,800. బట్ ఎంత లాస్ వచ్చింది మనకు ఆ యొక్క బౌన్స్ వల్ల అనేది కూడా ఇంపార్టెంట్.
3000 కానీ మనకు వచ్చిందంటే లాస్ అనేది మనం ఎగ్జిట్ అవుతాం. ఇందులో స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా అనేది చూద్దాం. ఇప్పటికే మనకి 2000 దాకా లాస్ చూపిస్తుంది. అఫ్కోర్స్ 3000 తర్వాత, బట్ స్టిల్ చూద్దాం. ప్రస్తుతం 500 లాస్ అనేది ఉంది, 1200 లాస్ ఉంది, 1700 లాస్ ఉంది. మళ్ళీ లాస్ అనేది కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. 2550 అనేది మ్యాక్స్ లాస్, అంటే 3000 దాకా అయితే వెళ్ళలేదు. ఐ థింక్ ఇక అక్కడి నుంచి కూడా మార్కెట్ డ్రాప్ అయింది కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మనం దాన్ని వదిలేసామనుకోండి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది చూద్దాం. సో ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో మనకి 3000 దాకా ప్రాఫిట్ చూపించింది, 2500 దాకా లాస్ అయితే చూపించింది. బట్ దాన్ని మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు, అంటే బేస్డ్ ఆన్ ద పిఎన్ఎల్ అనమాట. దాన్ని మనం అలా హోల్డ్ చేసామనుకోండి, మనకి 1781 రూపాయి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సింపుల్ సపోర్టు రెసిస్టెన్స్ అనేది మనం యూస్ చేసుకొని అవి ఎప్పుడైతే బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అవుతాయో దానికి తగ్గట్టు మనం సింపుల్ ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి విన్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దాన్ని మనం హోల్డ్ చేయగలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా సరే సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, స్ట్రాటజీ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ బయింగ్ చేసి ఉంటే ఈ యొక్క బౌన్స్లో చాలా పెద్ద లాస్ వచ్చి ఉండేది. అండ్ ఎమోషనల్గా కూడా వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనకు క్లియర్గా తెలుస్తున్నాయి, మనకు అర్థమవుతుంది. ఆ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అనుకున్నప్పుడు మన స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకొని సింపుల్ స్ట్రాటజీ. అండ్ మనం ఇక్కడ యూజ్ చేసింది బేర్ కాల్ స్ప్రెడ్ అంటాం. సో ఈ విధంగా స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవడం వల్ల మనం ఆ యొక్క పొజిషన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన కన్విక్షన్, మన లాస్ కూడా లిమిట్గా ఉంటుంది అనమాట. మన కన్విక్షన్ ఎక్కువగా ఉంటుంది, లిమిట్ అనేది లాస్ ఉంటుంది. సో హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందనుకోండి, తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.